నాకు అత్యంత ప్రియమైన వంటకాలతో నైవేద్యం పెడుతున్నారు సంతోషం. మానవ ప్రయత్నం లేకుండానే మొలిచే గరికల్ని పూజలో చేస్తున్నారు సంతోషం. చేతి నిండా లడ్డూను పెట్టడంలో కూడా మిస్ అవ్వట్లేదు సంతోషం. నాకు ఇష్టమైన పాటలు పాడి నన్ను ఆనందింపజేస్తున్నారు, అందుకు కూడా సంతోషం. కానీ కొసరిచ్చి అసలు మరిచారేంట్రా నాయన అని వాపోతున్నాడు లంబోదరుడు. ఎస్, శుభ చతుర్థి సందర్భంగా గణేశుడి పూజకు మరో పరమార్థం పర్యావరణ పరిరక్షణ. ఆ సామాజిక స్పృహ మనలో ఎంతమందికి ఉన్నట్టు, ఎంతమంది గణేశుడి విగ్రహానికి మట్టితో ఒరిజినాలిటీ తీసుకొస్తున్నట్టు. బొజ్జ గణపతి ఆన్ ది వే. పిల్లల దేవుడు, గుజ్జురూపుడు, విఘ్ననాథుడు ఏనుగు తొండంతో ఎలుక వాహనం మీద నయనానందకరంగా ఊరేగుతూ వస్తున్నాడు. గణేష్ చతుర్థికి 50 మందిని తన ఆశీర్వచనాలతో ముంచెత్తడానికి వచ్చేస్తున్నాడు. కానీ తన పుట్టినరోజును పర్యావరణ పరిరక్షణకు ఆటంకంగా మారుస్తున్న జనావళి మీద కించిత్ కోపంతో కనిపిస్తున్నట్టున్నాడు బొజ్జ గణపడు. ఎందుకంటే ఎటు చూసినా 10 అడుగుల ఎత్తులో పర్యావరణాన్ని భక్షించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రతిమలే కనిపిస్తున్నాయి. వీటి నిమజ్జనంతో జరిగే అనర్థాల గురించి కనీస అవగాహన లేకుండా పై మెరుగులకే ప్రయారిటీ ఇస్తూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వైపే వేలం వెరిగా వెళ్లడం ఇప్పటికీ అనేక మందిలో కనిపిస్తోంది. డీజే సౌండ్ పెట్టుకొని పెద్ద ఎత్తున చేసే గానా బజానాతో భక్తుల్లో జోష్ వస్తే రావచ్చు, కిక్ పెరిగినా పెరగొచ్చు. కానీ గణేశుడి పట్ల భక్తి భావానుకుండే ఓ ఒరిజినాలిటీ మాత్రం మిస్ అవుతోంది. అందుకే ఈకో ఫ్రెండ్లీ గణేశుడి పట్ల జనంలో అవగాహన కొద్దిగా పెరుగుతూ వస్తోంది. ఈకో గణేశ పేరుతో టీవీ9 చేపట్టిన మహాయజ్ఞం జనంలో మార్పుని తీసుకొస్తుంది. మట్టి గణపతే మహాగణపతి అనే ఉన్నతమైన నినాదంతో పర్యావరణమే భక్తికి మరో పరమార్థమని చాటుతూ 20 ఏళ్లుగా కృషి చేస్తూనే ఉంది టీవీ9. పర్యావరణ గణపతి మీద భక్తజన కోటిలో మమకారం పెంచేలా, అంకిత భావాన్ని పెంపొందించేలా టీవీ9 సంకల్ప దీక్ష ఇప్పటికీ కొనసాగుతోంది. మార్పు వేరు దశ నుంచే మొదలవ్వాలన్న ఉద్దేశంతో స్కూల్ విద్యార్థులతో మట్టి గణేశుడి తయారీని ఓ ఉద్యమంగా చేపట్టింది టీవీ9. పవిత్రమైన గంగానది మట్టితో సహజ రంగులతో 70 అడుగుల ఎత్తైన హరిత గణపతిని రూపొందించి రికార్డు క్రియేట్ చేసింది టీవీ9. హైదరాబాద్ దుర్గం చెరువు సమీపంలో ప్రతిష్ఠించి నవరాత్రులు నిత్య పూజలు చేసి అత్యంత విశిష్టమైన రీతిలో అదే చోట మట్టి గణేశుడి నిమజ్జనం నిర్వహించింది టీవీ9. విజయవాడలో 63 అడుగుల ఎత్తులో, విశాఖపట్నంలో ఏకంగా 83 అడుగుల ఎత్తులో ఎకో ఫ్రెండ్లీ గణేశుడి ప్రతిమను రూపొందించింది. 21 రోజుల తర్వాత దిగ్విజయంగా నిమజ్జనం చేసి అక్కడి భక్తజనాన్ని చైతన్యవంతం చేసింది టీవీ9. కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే భారీ విగ్రహాల తయారీ సాధ్యమన్న ఆలోచన ఒట్టి అపోహ మాత్రమే అని ప్రాక్టికల్ గా రుజువు చేసిన సందర్భం ఇది. రెండు దశాబ్దాలుగా భాగ్యనగరం సహా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రతి మూలకు గో గ్రీన్ గణేశ నినాదాన్ని తీసుకువెళ్లింది టీవీ9. ప్రతి గణేష్ చతుర్థికి నెల రోజుల ముందే మొదలయ్యే నిరంతర ప్రయత్నం ఇది. ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేపట్టి ఎకో ఫ్రెండ్లీ గణేశుడి పట్ల జనంలో చైతన్యాన్ని రాబట్టి అనేక సామాజిక సంస్థలు కూడా తమ వెంట నడిచేలా చేసింది టీవీ9. మార్పు ఇప్పుడు కాదు, ఎప్పుడో మొదలైంది. గణేష్ భక్తుల్లో పరివర్తన వేగంగా జరుగుతోంది. భక్తికి పర్యావరణ పరిరక్షణకు ఉండే అవినాభావ సంబంధాన్ని ప్రతి భక్తుడు గ్రహిస్తున్నాడు. విగ్రహం ఎత్తు, విగ్రహ నమూనా కాదు, విగ్రహ తయారీ కోసం వాడే ముడి పదార్థమే కీలకమనే సామాజిక స్పృహ గణేష్ ఉత్సవ కమిటీలో సైతం చూడగలుగుతున్నాం. కటౌట్ సైజుల్లో కూడా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ఎకో గణేశుడు. సో పర్యావరణ గణపతి ఉద్యమం సంపూర్ణ విజయం సాధించే రోజు ఎంతో దూరంలో లేనట్టేగా. ఖైరతాబాద్ లో 70 అడుగుల ఎత్తులో మట్టి గణేశుడు, బెజవాడ నడిబొడ్డున 72 అడుగుల డూండి గణపతి, కర్నూలు కేరాఫ్ గా 63 అడుగుల పర్యావరణ గణపతి, ఓరుగల్లులో 40 అడుగుల ఎత్తులో మట్టి గణనాథుడు. కటౌట్ సైజుల్లో కూడా ఎకో గణేశుడి ఆల్ టైమ్ రికార్డులు. ఖైరతాబాద్ మహాగణపతి భాగ్యనగరంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సమాజం అంతటికీ మహా సెంటిమెంట్. ఈసారి ఖైరతాబాద్ గణేశుడు 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి స్వరూపుడిగా ప్రతిష్ఠితం కాబోతున్నాడు. 200 మంది కార్మికులు నెలన్నర రోజుల్లో అన్ని హంగులతో రూపొందించిన ఖైరతాబాద్ గణపతి మరో స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా మట్టితో రూపొందడం.
ఈ నెల 7న ప్రతిష్టాపన, 17వ తేదీన నిమజ్జనోత్సవం. సో హరిత గణపతిగా కొలువు తీరబోయే ఖైరతాబాద్ బడా గణేశుడి కోసం యావత్ భక్త సమాజం ఎదురు చూస్తోంది. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు 69 సంవత్సరాలకు 63 ఫీట్లు చేసాం. కానీ ఈ సంవత్సరం వచ్చేసి 70 ఫీట్లు ఎందుకు డిసైడ్ చేశామంటే 70 సంవత్సరాలు కాబట్టి అందులో మట్టి గణపతి 70 సంవత్సరాలు 70 ఫీట్లు 7వ తారీఖు పండుగ 17వ తారీఖున నిమజ్జనం అన్ని 7 అంకెలకు కలిసి వచ్చిందని భగవంతుని ఆకారం కూడా 7 తలకాయలు 7 సర్పాలు వచ్చే విధంగా తయారు చేశామండి. బెజవాడలో సైతం 72 అడుగుల డూండి గణపతి భక్త కోటితో పూజలు అందుకోవడానికి సిద్ధమంటున్నాడు. వరద కష్టాలొచ్చినా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా చవితి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పడవలో అయినా వెళ్లి మొదటి పూజ చేయడానికి సమాయత్తమవుతోంది డూండి గణేష్ సేవా సమితి. విజయవాడ సితార సెంటర్లో కొలువుదీరే 72 అడుగుల భారీ గణనాథుడి విగ్రహం పూర్తిగా మట్టితోనే తయారైంది. పండక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు కనుక ఉన్నా కూడా అవసరమైతే పడవ మీద వెళ్ళైనా సరే వెళ్ళి 7వ తారీఖు మొదట పూజ చేసి తీరుతాం. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం కూడా ఇందాక మా కమిటీ సభ్యులు చెప్పినట్టు 300 అడుగులు హైట్లో 10 అడుగుల వెడల్పులో రాను పోను మొత్తం కూడా ఒక బ్రిడ్జ్ కట్టేస్తాను. ప్రజలకి ఈ నీళ్లు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునే విధంగా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వరంగల్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ నేతృత్వంలో 40 ఫీట్ల ఎత్తైన మట్టి గణనాథుడు పూజకు సిద్ధమయ్యాడు. వరంగల్ నగరంలోని ఎల్లం బజార్లో కొలువుదీరబోతున్నాడు హరిత గణపతి. తెలంగాణలో ఖైరతాబాద్ గణేశుడి తర్వాత ఇదే అతి భారీ గణేశుడి ప్రతిమ. ఒకటి రెండు కాదు 10 అడుగులకు మించి ఎత్తైన మట్టి విగ్రహాల తయారీ కరీంనగర్ లో సర్వసాధారణంగా మారింది. నగర శివార్లోని బొమ్మకల్కు వెళితే మట్టి వినాయక విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి. పశ్చిమ బెంగాల్ కి చెందిన కళాకారులు తయారు చేస్తున్న ఈ విగ్రహాలు చూడ్డానికి 2 కళ్లు చాలవన్నంత ఇంపుగా భక్తిభావం ఉట్టిపడేలా ఉన్నాయి. కలకత్తా నుంచి కొంత మట్టిని తీసుకొచ్చి స్థానికంగా లభించే మిగతా మట్టితో కలిపి కెమికల్స్ వాడకుండా పూర్తిగా సహజ సిద్ధంగా తయారైన విగ్రహాల్ని భక్తులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. నీటిలో త్వరగా కరిగిపోతే గనుక నిమజ్జన ప్రక్రియ కూడా సులభంగా చేసుకోవచ్చు అంటున్నారు భక్తులు. ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి చేసినటువంటి విగ్రహాలు పెట్టడం వల్ల అవి నీటిలో కలిపినప్పుడు అవి కలవవు, అలాగే ఉండిపోతుంది. కాబట్టి మట్టితో చేసిన విగ్రహాలు పెట్టినట్లయితే అవి నీటిలో కరిగి వాతావరణ కలుషితం ఏర్పడకుండా ఉంటుంది. కాబట్టి మేము మట్టి విగ్రహాన్ని ఎంచుకున్నాం జరిగింది. నార్మల్గా పిఓపి అంటే ఒక అచ్చు ఉంటుంది, డై, ఆ అచ్చు మీద వేసి తీస్తే అది తొందరనే రెడీ వస్తుంది. ఇది అట్లా కాదు, మట్టిది ప్రతిదానికి ప్రాసెస్ చాలా ఉంటుంది. ఫస్ట్ కట్టెలతో స్టాండ్ తయారు చేయాలి. స్టాండ్ తయారు చేసినాక దాని మీద మళ్ళీ గడ్డితో ఒక షేప్ వచ్చే వరకు గడ్డితోటి అల్లాలి. అల్లినాక దాని మీద మళ్ళీ మట్టితోటి ఇట్లా కోటింగ్ ఇవ్వాలి. ఒక 2-3 కోటింగ్లు అట్లా ఇచ్చినాక మళ్ళీ మట్టి ఎండుతుంది. ఎండినాక దాని మీద ఇంకొక 4-5 కోటింగ్లు ఇచ్చినాక ఫినిషింగ్ అవుతుంది లాస్ట్కి. దీనికి ప్రాసెస్ బాగుంటుంది అన్నట్టు. కలర్ మొత్తం వాటర్ కలర్, నార్మల్గా మన పిల్లలు డ్రాయింగ్ చేసుకునే కలర్స్ ఉంటాయి చూడు, అలాంటి వాటర్ కలర్స్ అన్ని. కర్నూలు జిల్లా కోడుమూరులో మరో అడుగు ముందుకు పడింది. బృందావన్ ఫ్యాన్సీ స్టోర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలతో పాటు మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో 7 ఏళ్లుగా ఉచితంగా 300 విగ్రహాల పంపిణీ జరుగుతోంది ఇక్కడ. వాసవి ఏజెన్సీస్ వారు గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకుల్ని ప్రజలకు ఇస్తున్నారు. వేల కొద్దీ ఇటువంటి మట్టి వినాయకుల్ని ఇవ్వటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ ప్లాస్టిక్ని తరిమివేసి అన్ని మట్టి వినాయకులు ఇవ్వాలనే కోరికతో ముందుకు వెళ్తున్నారు. మరి అన్నమయ్య జిల్లా రాయచోటిలో మానవత అనే స్వచ్ఛంద సంస్థ ప్రతిభ జూనియర్ కళాశాలతో కలిసి ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు వక్తలు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ఆవరణలో వినాయక చవితి అవగాహన కార్యక్రమం జరిగింది. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామని ప్రతిజ్ఞ చేయించారు. కర్నూలు నగరంలో ఏకంగా 63 అడుగుల ఎత్తులో మట్టి వినాయకుడి విగ్రహం సిద్ధమైంది. 11వ రోజు ఫైర్ ఇంజిన్ సాయంతో నిమజ్జన కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కర్నూలు పట్టణ ప్రజలతో పాటు రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాన్ని ఇదే స్ఫూర్తితో, ఏదైతే ఈ కమిటీ సభ్యులకు వచ్చినటువంటి స్ఫూర్తితో, అదే స్ఫూర్తితో అందరూ మట్టి విగ్రహాలు పెట్టాలని అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు సైతం ఎకో ఫ్రెండ్లీ గణేశుణ్ణి ఊరూరా ప్రచారానికి తిప్పుతున్నాయి. పర్యావరణ హితాన్ని విస్మరించకుండా వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మట్టి విగ్రహాల తయారీని, పంపిణీని విస్తృతంగా చేపట్టింది జనసేన. కాకినాడ జిల్లాలోనే ఏకంగా 1,00,000 మట్టి గణపతుల్ని పంచిపెట్టి రికార్డు సృష్టించాయి స్థానిక స్వచ్ఛంద సంస్థలు. 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ సహిత
గణేష్ ఉత్సవాలు గతం కంటే ఈ ఏడాది ఎక్కువగా జరుగుతున్నాయి. మట్టి గణపతి మహాగణపతి అనే సామాజిక స్పృహ భక్తజనంలో క్రమక్రమంగా పెరుగుతోంది. సే నో ఫర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇందులో మొహమాటాలకు తావే లేదు. పీఓపీ విగ్రహాలకు చెక్ పెట్టేద్దాం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం అంటూ ఊరూరా అవగాహన కోసం స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. ఇంతకీ మట్టి గణపతి ప్రత్యేకతలేంటి? ప్రకృతి మాతను గౌరవిస్తూ గణేష్ నవరాత్రుల్ని జరుపుకోవాల్సిన అవసరం ఏమిటి? గణేష్ పురాణంలో కూడా ఈ మట్టి గణపతి ప్రస్తావన ఉందన్న మాటల్లో నిజమెంత? భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల తయారీ గతం కంటే ఈ ఏడాది యమజోరు మీద ఉంది. తీరొక్క రూపుతో కనువిందు చేస్తున్నాడు ఏకదంతుడు. విగ్రహాల ముందస్తు బుకింగ్ తో పాత రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి. ఇంతకంటే విశేషం ఏంటంటే ఈసారి ఎకో ఫ్రెండ్లీ గణపతి విగ్రహాలకు డిమాండ్ బాగా పెరగడం, పీఓపీ విగ్రహాలకు ధీటుగా మట్టి గణపతులకు కూడా డిమాండ్ పెరిగింది. మరీ ముఖ్యంగా శిల్పారామంలో కుమ్మరి కళాకారులు చేసే మట్టి విగ్రహాలు హాట్ కేకుల్లా సేల్ అయిపోతున్నాయి. పర్యావరణంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనే దీనికి కారణమంటున్నారు. తమకు నచ్చిన రూపాల్లో వినాయకుడి విగ్రహాలు తయారు చేయించుకోవాలి అన్న ఆసక్తితో మట్టి విగ్రహాల కోసం ముందుగానే ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకుంటున్నారు. మట్టి, కొబ్బరి పిచ్చు మాత్రమే ఉపయోగించి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు కళాకారులు. 1 అడుగు నుంచి 10 అడుగుల వరకు ఇక్కడ మట్టి గణేశుడి ప్రతిమలు తయారవుతున్నాయి. సైజు, డిజైన్లు బట్టి 100 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ధరలు పలుకుతున్నాయి. హాస్పిటల్స్, విద్యా సంస్థలు, అపార్ట్మెంట్లు, సెలబ్రిటీల కాలనీలో గతంలో ఎక్కడ చూసినా పీఓపీ విగ్రహాలే కనిపించేవి. అయితే ఇప్పుడు వాటికి బదులుగా మట్టి వినాయక విగ్రహాలే వెలుస్తున్నాయి. మహారాజా, నాగపడగ, హంసవాహనం, లోటస్ ఇలా విభిన్న రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఎకో ఫ్రెండ్లీ గణేశుడు. 19-20 ఇయర్స్ నుంచి ఇది మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం. ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఇది మన చెరువు నుంచి బంక మట్టి, కోల్కతా గంగ మట్టి, వరిగడ్డి, ఈ న్యాచురల్ ఐటెం తోటి మనం ఇది పెద్ద వారి బినాగా తయారు చేసి మనం ఇక్కడ సేల్ చేస్తున్నాం. ఇంతకుముందు మన మట్టి గణపతి అంత డిమాండ్ ఉండకపోతుండే, కానీ ఇప్పుడు ఒక 8 ఇయర్స్ నుంచి చాలా మట్టి విగ్రహాలకి మనకు డిమాండ్ పెరిగినాయి. అందరు వస్తున్నారు, వచ్చి తీసుకుంటున్నారు మట్టి విగ్రహాలు. మన ఫోటో తీసుకొస్తే కూడా చేసి ఇస్తున్నాం, అట్లా కూడా ఉంటుంది. చాలా మట్టి గణేశుడి ఆరాధనలో అంతరార్థం ఏంటి, ప్రకృతి సిద్ధమైన వినాయకుడిని పూజించడంలో ఉండే ప్రత్యేకతలేంటి అనే చర్చ భక్తజనంలో ఎక్కువగా జరుగుతోంది. గణేష్ ఉత్సవాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే శకం ఎప్పుడు ఎలా మొదలైంది అనేది ఆసక్తికరమైన అంశం. వినాయక చవితి అంటేనే ప్రకృతితో ముడిపడిన పండుగ. అటువంటిది ప్రకృతికే సవాల్గా మారింది గణేష్ చతుర్థి. వినాయకుల్ని పెద్ద ఎత్తున తయారు చేసి అమ్మడం అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో, తయారు చేసి అమ్మేవాళ్ళు ఎక్కువ విగ్రహాలని తయారు చేసి ఎక్కువ దూరం తీసుకెళ్లేటట్టుగా, ఎక్కువ మంది ప్రజలకి చేరేటట్టుగా, ఎక్కువ రోజులు ఉండేటట్టుగా మన్నిక పెంచడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ మన్నిక కోసం మట్టి బదులుగా, బంకమట్టి బదులుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ శుద్ధ వాడుతున్నారు. ఆ శుద్ధ వాడడంతో మనకి వీలైనంత ఎన్ని రకాల, ఎన్ని వంపులు, ఎన్ని రంగులు, ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రకాల రూపాల్లోకి మార్చుకోగలిగిన దాంట్లో ఆ ఈజీనెస్ ఉంటుంది ఆ మెటీరియల్ని హ్యాండిల్ చేయడానికి. అందుకని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్లోకి వెళ్ళారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది చెరువుకు సంబంధించింది కాదు, కాబట్టి చెరువు తత్వాన్ని మారుస్తుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో మట్టి తత్వాన్ని, చెరువు తత్వాన్ని మార్చకూడదు, కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులుగా మట్టే వాడాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పర్యావరణ కాలుష్యం జరిగి మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. అయితే ఇది జగమెరిగిన సత్యం. కేవలం పర్యావరణ పరిరక్షణే కాదు, గణేష పురాణంలో ఆధ్యాత్మిక పరమైన కారణం కూడా ఉంది. మట్టితో గణపతి రూపం తయారు చేయటం అంటే అది పృథివీ తత్వానికి ప్రతీక అయినటువంటిది. పార్వతీదేవి గణపతికి ప్రాణం పోసినటువంటి సమయంలో కూడా నలుగు పిండితో గణపతి రూపాన్ని తయారు చేసి ప్రాణం పోసి గణపతికి రూపం ఇచ్చింది. అంటే నలుగు పిండి అనేటువంటిది శరీరం నుంచి వచ్చినటువంటి ఆ నలుగు పిండి పృథివీ అంటే మట్టికి, మృణమయానికి ప్రత్యేక అయినటువంటిది. మట్టి గణపతిని పూజించటము అనేటువంటి దానివల్ల పర్యావరణ హితము, పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. హిందూ జీవనంలో ఎన్ని పండుగలు జరుపుకున్నా, ఏ పండుగ జరుపుకున్నప్పటికీ కూడా సమష్టి యొక్క శ్రేయస్సు, లోక కళ్యాణము, సమాజ హితము అనేటువంటిది దాంట్లో ఇమిడి ఉంటుంది. చిన్నారులతో మట్టి వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి పూజలో పెట్టుకుంటే అందులో ఉండే స్వచ్ఛత అపారం. పైగా తమ చేతుల మీదుగా తయారైన గణపయ్య పట్ల పిల్లల్లో భక్తిభావం కూడా పెరుగుతోంది. సో మట్టి గణపతే మహాగణపతి. ఈ మాటనే 2 దశాబ్దాలుగా చెబుతూ వస్తోంది TV9.
ప్రత్యేక కథనాల ద్వారానే కాదు, చేతలతో కూడా జనంలో చైతన్యం తీసుకొచ్చింది. ఈ ప్రయత్నం ఇక్కడితోనే ఆగేది కాదు, సంపూర్ణమైన మార్పు సాధించేదాకా కొనసాగుతోంది.